ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. ఈ కేబినెట్లో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను ఆమోదిస్తారు. బీసీ గణనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచే బిల్లుకు, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గీతం యూనివర్సిటీలో జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రి నిర్మలా కూడా పాల్గొనున్నారు. విజయవాడ సైబర్ పోలీసుల ఎదుట ఇవాళ విచారణకు హాజరు కానున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రస్తావించడంపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా బుధవారం రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే వ్యక్తిగత పనులున్నాయని చెప్పడంతో ఇవాళ రానున్నారు. విచారణకు భారీగా సందోహంతో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు గోరంట్ల మాధవ్. పార్టీ శ్రేణులకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారో తెలుసన్నారు. అనుబంధ సంఘాలతో భేటీలో పనితీరుపై నేతలు నివేదికలు ఇచ్చారు. నివేదికలు ఇవ్వకపోయినా ఎవరి పనితీరు ఏంటో తెలుసన్నారు నటరాజన్. పార్టీ అంతర్గత విషయాలపై బయట చర్చించొద్దన్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఆమె. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కంటతడి పెట్టారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిచారు. దీంతో నరేందర్ రెడ్డి తీవ్ర నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఈ క్రమంలోనే ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సన్నిహితులు ఆయన్ను ఓదార్చి అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఏపీ మండలి సమావేశాల్లో అన్నదాత సుఖీభవపై చర్చ జరిగింది. మే నెల నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు. అర్హత కలిగిన రైతులందరికీ 20,000 నగదు అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధి విధానాలు ఖరారు చేస్తున్నామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, కేంద్రంలో బీజేపీ పక్షపాతం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్ కు కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం, చంద్రబాబును ప్రశ్నించే తెగువ లేదన్నారు హరీష్ రావు. ఢిల్లీలో ఉన్న బీజేపీని చూస్తే రేవంత్ రెడ్డికి భయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబు, జగన్లది ఒకే బాట అన్నారు. నాడు ప్రాజెక్టులను అడ్డుకున్న బాబు నేడు నీటిని అక్రమంగా తరలించే యత్నం చేస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్ల గురించి చర్చించారు. జాతీయ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్న అడ్డంకులు, అనుమతులు, పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలో నితిన్ గడ్కరీతో భేటీపై ప్రాధాన్యత నెలకొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ కొనసాగుతోంది. టన్నెల్లో మట్టి, రాళ్లు తొలగింపునకు మళ్లీ ఆటంకం ఎదురైంది. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు మళ్లీ నిలిచిపోయాయి. టీబీఎం మిషన్ కటింగ్ 10% కూడా పూర్తి కాలేదు. నీటి ఊట తవ్వకాలకు ఆటంకంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో చట్టవిరుద్ధంగా జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్లకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. రద్దు చేయాల్సిన డాక్యుమెంట్లను తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్కు పంపిస్తారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ భూములు తప్పుడు పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. దీంతో తహసీల్దార్లకు చట్టవిరుద్ధ రిజిస్ట్రేషన్ రద్దు బాధ్యతలను అప్పగించాము అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ సర్పంచ్ శ్రీనివాసులు హత్య కేసులో నిందితుడు హరిపై దాడికి యత్నించారు కొంతమంది దుండగులు. హరి గ్రామానికి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హరిపై దాడికి ప్రయత్నించారు శ్రీనివాసులు కుటుంబ సభ్యులు. హరి బైక్ను దగ్ధం చేశారు ప్రత్యర్థులు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో మోహరించారు. ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు.
నిన్న ఉదయం తిరుమల నడక మార్గంలో లోయలోకి దిగిన వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదు. అతని కోసం ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే లోయలోకి దిగిన వ్యక్తిని సిద్ధార్థ రెడ్డిగా గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఫోటో రిలీజ్ చేశారు పోలీసులు. భక్తుడి ఆచూకీ లభిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు పోలీసులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మాణం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు నీటిని రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ కాల్వలోకి విడుదల చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు మంత్రి పాదాభివందనాలు తెలిపారు. గత ప్రభుత్వంలో తాను మంత్రిగా లేనందువల్లే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందన్నారు ఆయన. హైదరాబాద్ మలక్పేట శిరీష హత్య కేసులో విస్తుపోయే నిజాలు చెప్పారు పోలీసులు. ఈ కేసులో శిరీష భర్త వినయ్ కుమార్, అతని సోదరి సరిత, మరో యువకుడిని అరెస్ట్ చేశారు. మార్చి 1న శిరీష, సరిత మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. నర్సుగా పనిచేస్తున్న శిరీష పలు చోట్ల ఉద్యోగాలు మానేసింది. తరచూ ఉద్యోగాలు ఎందుకు మానేస్తున్నావు, నిలకడ లేదా అని సరిత నిలదీసింది. దాంతో ఇద్దరు పరస్పరం గొడవకు దిగారు. అనంతరం నిద్ర రావడం లేదని సరిత వద్ద ఉన్న మత్తు ఇంజెక్షన్ తీసుకుంది శిరీష. అప్పటికే కక్ష పెంచుకున్న సరిత డోసు పెంచివ్వడంతోనే శిరీష చనిపోయిందని ఏసీపీ తెలిపారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు పోలీసులు. ప్రజల్లో నైపుణ్యాభివృద్ధి, ప్రతిభను పెంపొందించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోనే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందని ప్రధాని మోడీ అన్నారు. అప్పుడే ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని చెప్పారు. ఇందుకు భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి రావాలని, నైపుణ్య అభివృద్ధికి, ఆవిష్కరణలకు తోడ్పాటు అందించాలని కోరారు మోడీ. 2014 నుంచి ఇప్పటి వరకు 3 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించామని ప్రధాని మోడీ తెలిపారు. 1000 ఐటీఐలను అప్గ్రేడ్ చేయడంతో పాటు 5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను నెలకొల్పాము అంటున్నారు చెప్పారు మోడీ. దేశ అభివృద్ధికి ప్రతిభ, సామర్థ్యాల పెంపు మూల స్తంభాలని పేర్కొన్నారు ప్రధాని మోడీ. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోన్ ప్రయాగ్, కేదార్నాథ్ మధ్య రోప్వే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది కేంద్రం. నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రాం పర్వతమాల పరియోజనలో భాగంగా 12.9 కిలోమీటర్ల పొడవైన రోప్వేను నిర్మించనున్నారు. అలాగే గోవింద్ ఘాట్, హేమ్కుండ్ సాహిబ్ మధ్య 12.4 కిలోమీటర్ల పొడవైన మరో రోప్వేకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సావర్కర్పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు $200 జరిమానా విధించింది. నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడంతో రాహుల్ గాంధీకి ఫైన్ వేసింది. ఏప్రిల్ 14వ తేదీన ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సావర్కర్పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటిష్ వారికి సావర్కర్ లేఖ రాశారని, తన చర్యలకు క్షమాపణ చెప్పారని, దీనివల్ల మహాత్మా గాంధీ, ఇతర స్వాతంత్ర యోధుల పోరాటాన్ని నీరుగార్చారని అన్నారు రాహుల్ గాంధీ. కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరిగింది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించారు. 1971 జనాభా లెక్కల ఆధారంగానే విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రధాని మోడీని స్టాలిన్ అభ్యర్థించారు. ప్రస్తుత జనాభా ప్రకారం పార్లమెంట్లో తమకు 12 సీట్లు కోల్పోయి 10 సీట్లు మాత్రమే వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తమిళ రాజకీయాలపై ప్రత్యక్షంగా దాడి చేయడమేనన్నారు ఆయన. తాము విభజనకు వ్యతిరేకం కాదని, కానీ గత 50 ఏళ్లుగా సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన తమకు ఇది శిక్ష కాకూడదన్నారు. మోడీకి తమిళంపై ప్రేమ ఉంటే అన్ని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీని తొలగించాలని డిమాండ్ చేశారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ చేపట్టరాదని అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. ఏపీలో ఎండలు మరింత ముదిరాయి. నిన్న పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో ఇవాళ నుంచి వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ అల్లూరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు వడగాల్పులు 143 ఈ తీవ్రత కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎండ దెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని తెలిపారు.